ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఆర్టీసీ కార్మికులకు కీలక విన్నపం చేశారు. స్వార్థ నాయకుల కుట్రలను నమ్మి మోసపోవద్దని, ఆర్టీసీని కాపాడుకోవడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటు పరం చేసి లబ్ధి పొందాలని చూస్తే తామంతా అడ్డుకుని తోడ్పాటునిచ్చామని గుర్తు చేశారు. ప్రస్తుతం కొంతమంది నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం కేసీఆర్ తొత్తులుగా మారి సమ్మెకు ఉసిగొలుపుతున్నారని ఆయన ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం కార్మికులకు అండగా ఉంటారని, కార్మికులు సమన్వయం పాటించాలని ఆయన కోరారు. ప్రకారం గతంలో ఉద్యోగ సంఘాల నాయకులతో ఉన్న సాన్నిహిత్యం వలన, లేకపోతే ఆ ఉద్యోగ సంఘాల నాయకులను బెదిరించో, లేకపోతే ఒక రకంగా లొంగ తీసుకునో అనివార్యమైన అనాలోచిత సమ్మెలకు తెరలేపుతున్న పరిస్థితి. మొన్నటికి మొన్న ఎలక్ట్రిసిటీ ఆర్టీసీకి సంబంధించిన సమ్మె విరమణ నేనే దగ్గర ఉండి బట్టి గారితో వాస్తవాలు తెలియజేయించడమే కాకుండా బట్టి గారికి కొన్ని అంశాలు తెలుసు. వాటి వల్ల ఆ 20,000 మంది ఉద్యోగులకు నష్టం జరగకుండా సమ్మె విరమింపజేసి వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఒక హామీ ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ ఎవరైతే ప్రధానమైన సంఘాలుగా పిలువబడేవన్నీ కూడా వాళ్ళను సమ్మెకు ఎగదోసి వాళ్ళు వెనుకకు పోవడం వల్ల ఆర్టిజన్స్ నష్టపోయే కాదు, డిలీషన్కు మీన్స్ డిస్మిసల్కే దగ్గరకు వచ్చిన పరిస్థితుల్లో వాళ్ళని కాపాడుకోవడం జరిగింది ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో. ఇప్పుడు మళ్ళా ఆర్టీసీ సమ్మె కూడా ప్రేరేపిత సమ్మె అని ఇప్పుడు వాళ్ళు ఇచ్చే బీఆర్ఎస్ వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్తో మనకు కనబడుతున్నది. ఆ రోజు 40 రోజులు పైచిలుకు నిరసన జరిగితే, సమ్మె జరిగితే ఆర్టీసీని పూర్తిగా ప్రైవేట్ పరం చేయాలి, ప్రభుత్వంతో డీలింక్ చేయాలనే ఆలోచన చేసినప్పుడు కాంగ్రెస్ నాయకులు, విపక్షాల నాయకుల్లో కమ్యూనిస్టులు, ఇతర ప్రజా సంఘాలను కలిసి ఆ రోజు వారికి మద్దతుగా నిలిపితే వాళ్ళ మెడ మీద ఉన్న కత్తిని పక్కకు తీసింది కేసీఆర్. ఇలా ఉచిత బస్సుతో పాటు కొత్త బస్సులు, తర్వాత వివిధ రకాలమైన బెనిఫిట్స్ను మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంటే కొంతమంది నాయకులను దాంట్లో వేళ్ల మీద లెక్క పెట్టే నాయకులతో ఈ సమ్మెకు పిలిపిచ్చేసి ప్రజలకు కష్టాలు పాలు చేయాలని ఎండాకాలంలో